ఏంటి నమస్కారం. నమస్తే అమ్మా. పోలీస్ కదా. నమస్కారం. సంతోషం అమ్మా. వెరీ నైస్. ఏం చదువుకున్నా పోలీస్? చదువుకోలేదు సార్. చదువుకోలేదు. నువ్వమ్మా? నువ్వు చదువుతావు. సార్ మేము డైలీ వేటకెళ్ళాం. మా తాతల తండ్రుల నుంచి కూడా మేము వేటకెళ్తాం. ఇక్కడి నుంచి వెళ్తారా? ఇక్కడి నుంచి సార్ నైట్ 1 గంటకి నేసి వెళ్ళడం జరుగుతుంది సార్. ఎంతమంది ఉంటారు ఈ ఊర్లో? ఊర్లో 600 కుటుంబాలు ఉన్నారు సార్. ఎంతమంది వేటకి పోతారు? 600 కుటుంబాలు కూడా అందరూ పోతారు సార్. ఇంటికి ఒకరు పోతారా? అందరూ పోతారు. ఇంటికి ఒకరా? ఇంటికి ఒకరు, ఇద్దరు, ముగ్గురు ఉంటారు సార్. ఇద్దరు ముగ్గురు కూడా ఉంటారా? ఈ మధ్య కాలంలో కొంచెం ఇవన్నీ పడవలు వచ్చిన తర్వాత మీకు అన్ని కమ్యూనికేషన్ పెరిగిన తర్వాత ఇంకా యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్నాయి, తగ్గాయా? తగ్గు సార్. మామూలుగా తగ్గే కొంచెం జరుగుతున్నా సార్. ఇంకా కూడా ఉన్నాయి. ఈ మోటార్ బోట్ల మీద మాత్రం ఇప్పుడు ఈ టైంలో మాత్రం రప్పుకుంటారు సార్. ఈ టైంలో బాగా రఫ్గా ఉంటుంది. రప్పుకుంటారు సార్. రప్పుకునేటప్పుడు వెళ్ళేటప్పుడు ఏంటంటే మనకి నష్టపరం జరుగుతుంది సార్. పర్టికులర్ టైంలో ఎక్కువగా సీ రఫ్గా ఉంటుందా? అంటే సీని బట్టి ఉంటుందా, దేని బట్టి? గాలి వల్ల ఎక్కువ రఫ్గా ఉంటుంది సార్. దాన్ని బట్టి ఏంటంటే మేము వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడితే ఒక్కోసారి బాల్తో కొట్టదు సార్. తెప్పు బాల్తో కొట్టడం వల్ల దెబ్బలు కూడా తగులుతుంది సార్. దాన్ని బట్టి ఏంటంటే మాకు ఫిషింగ్ హార్బర్ ఉంటుంది సార్. అదేమా ఇప్పుడు రెడీ అయిపోతుందమ్మా. తొందరగా రెడీ అయిపోతుంది. చేస్తున్నాం. అది అయిపోతుంది. అది వస్తుంది. అది వస్తే మీకు కొంతవరకు వెసులుబాటు వస్తుంది. చేద్దాం. ఏంటమ్మా? అదేమ్మా అన్ని కనుక్కోవడానికి వచ్చాను. అన్ని విషయాలు కనుక్కొని ఏ విధంగా పరిష్కారం చేయాలి, ఏం చేస్తే మళ్ళీ మీ జీవితంలో మార్పు వస్తుంది, మీ కష్టాలు తీరుతాయని కనుక్కోవడానికి వచ్చాను. ఈరోజు ఏదైతే మత్స్యకారుల సేవలో అని చెప్పి డబ్బులు 20,000 ఇస్తున్నాం మీ అకౌంట్లో. అయితే నేరుగా రావాలి, మిమ్మల్ని చూడాలి. ఒకప్పుడు నేనే దీన్ని ఇంట్రడ్యూస్ చేశాను. అప్పుడు కూడా నేనే చేశాను. అప్పట్లో మత్స్యకారుడు కానీ వల కానీ మోటార్ కానీ చూశాను అవన్నీ. అందుకే ఇప్పుడంతా వచ్చి ఇవన్నీ కూడా చేయాలని వచ్చాం.